హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు స్పెషల్ కారప్పొళ్ళు అండి. కరివేపాకు కారం, నువ్వుల కారం. ఇవి ఉంటే మన కూరలైనా కూర లేకపోయినా అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి, అబ్బో చాలా రుచిగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది ఎలా చేయాలో మీ శ్రీదేవి మీకు చూపించబోతుంది. లెట్స్ గో. ముందుగా బండలు బాగా వేడైన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, కొంచెం 1 స్పూను జీలకర్ర, చాలా కొంచెం మెంతులు, ఒక 2 స్పూన్లు నేను ఇక్కడ పొట్టు మినపప్పు వేసుకున్నానండి. మీరు మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు. చక్కగా ఎండుమిరపకాయలు కరకరలాడేటట్టు వేయించుకుంది. దీంట్లో ఆయిల్ వేయాల్సిన పని లేదు. మన నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా, ఇట్లా నువ్వులను తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నువ్వుల్ని చక్కగా చూసారు కదా, మంచి కలర్ వచ్చేంత వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాం. మన ఎండుమిరపకాయలు చల్లారిపోయిండగా ఒక 10 దాంట్లో వెల్లుల్లి వేసేసి దానికి సరిపోయిన సాల్ట్ వేసుకుని, తక్కువ వేసుకుని ముందు అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ ఇట్లా కచ్చాబచ్చాగా పొడి చేసేసుకొని అదే జార్లో మన నువ్వుల్ని వేసి ఆపి వేయండి, పొడి పొడిగా వస్తుంది. ఆ నువ్వుల పిండిలో మన మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసి ఒకే ఒక్క తిప్పారనుకోండి, చక్కగా మన అరోమా హెల్తీ నువ్వుల పొడి రెడీ. ఇలా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, వాసన పోకుండా ఒక 15 చాలా రోజులు నిల్వ ఉంటుంది, నో ప్రాబ్లం. అయితే ఒక 15 రోజులు మాత్రమే మనకు మంచి టేస్ట్ ఉంటుంది, తర్వాత టేస్ట్ తగ్గిపోతుంది. అందుకని ఒక పావు కిలో చేసుకున్నాను. ఇక మనం కరివేపాకు కారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్న క్లిప్పింగు జస్ట్ మిస్ అయిందండి. ఒక బాండిల్లో 1 స్పూను నూనె వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దీంట్లో వేరుశనగపప్పులు వేయాలండి, అప్పుడు నేను టేస్ట్. కొంచెం మినప్పప్పు, ఇలా మెంతులు వేసుకుంటే కొంచెం ఒక 5-6 మెంతులు వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కడిగి ఆరబెట్టినటువంటి కరివేపాకు వేసి కరకరలాడేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి. అది చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో చక్కగా మనం కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, దానికి సరిపోయిన సాల్ట్ కొంచెమే వేసుకోండి, అవసరమైతే కలుపుకోవచ్చు. ఇట్లా కచ్చాబచ్చాగా చేసుకున్నాం అనుకోండి, అసలు మనం చేస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కదండి, అసలు దాని అరోమానే వేరండి. ఇట్లా చక్కగా ఒక ఎయిర్ టైట్ బౌల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈ 2 పొడులు, నువ్వుల పొడి, కరివేపాకు పొడి అన్నంలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఏ కూరలు అక్కర్లేదు, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, కూరల్లో కూడా ఏ కూరలో వేసుకున్నా కానీ మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుంది. మిస్ కాకుండా నేను చెప్పిన విధానంలో, నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి గుర్తుపెట్టుకొని షేర్ చేయండి.